హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం అప్డేటెడ్ హూ ఈజ్ హూ వీడియో అనేది చూద్దాం. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా 1 or 2 బిట్స్ అనే వాటిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద లేటెస్ట్ హూ ఈజ్ హూ. ఓకే, మొట్టమొదటిగా మనకి భారతదేశ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు. ఈయన మనకి 14వ రాష్ట్రపతి. సో రాష్ట్రపతిని మనం త్రివిధ దళాధిపతి, సుప్రీం చీఫ్ కమాండర్ అని, ప్రథమ పౌరుడు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ప్రథమ పౌరురాలు, ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎవరవుతారంటే రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వైఫ్నే మనం ప్రథమ పౌరురాలు అని పిలుస్తాం. సో రామ్నాథ్ కోవింద్ గారి యొక్క వైఫ్ మనకి సవితా కోవింద్ గారు కాబట్టి ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకి సవితా కోవింద్. అలాగే రాష్ట్రపతి కనుక ఫీమేల్ అయితే మనకి హస్బెండ్ని ప్రజెంట్ మనకి ప్రథమ పౌరుడు అని పిలుస్తారు. అలాగే బ్యాచులర్ అయితే కనుక మనకి ప్రథమ పౌరురాల పొజిషన్ అనేది వేకెంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి ఎం వెంకయ్య నాయుడు. ఈయనే మనకి రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి, ఓకే, ప్రైమ్ మినిస్టర్ వచ్చి మనకి నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా మనకి ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకి ప్రజెంట్ రంజన్ గొగోయ్. రీసెంట్గా అప్డేట్ అయ్యారు. 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? రంజన్ గొగోయ్. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ వచ్చి మనకి సుమిత్రా మహాజన్. అలాగే లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ వచ్చి ఎం తమ్మిదొరై. ఓకే, అలాగే రాజ్యసభ చైర్మన్ ఇందాకే చెప్పుకున్నాం కదా, రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. సో ప్రజెంట్ మనకి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ఎం వెంకయ్య నాయుడు. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి హరివంశ్ నారాయణ్ సింగ్. ఓకే, నెక్స్ట్ లోక్సభ లీడర్, ఓకే, లోక్సభ నాయకుడు ప్రజెంట్ వచ్చి నరేంద్ర మోడీ. అలాగే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అంటే లోక్సభ అపోజిషన్ లీడర్ పొజిషన్ అయితే ప్రజెంట్ మనకి వేకెంట్గా ఉంది. అలాగే రాజ్యసభ నాయకుడు, రాజ్యసభ లీడర్ వచ్చి అరుణ్ జైట్లీ. అలాగే రాజ్యసభ అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు వచ్చి గులాం నబీ ఆజాద్. ఓకే, నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చి మనకి ప్రజెంట్ సునీల్ అరోరా. ఈయన మనకి 23వ ప్రధాన ఎన్నికల కమిషనర్. అలాగే ఎన్నికల కమిషనర్స్ ఇద్దరు ఉన్నారు, అశోక్ లావాసా. నెక్స్ట్ సిబిడిటి చైర్మన్ అయిన సుశీల్ చంద్ర గారు రీసెంట్గా ఎన్నికల కమిషనర్గా మనకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో చాలామంది వీటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ప్రధాన ఎన్నికల కమిషనర్కి. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒకరే ఉంటారు. ప్రజెంట్ మనకి ఆయన సునీల్ అరోరా. అలాగే ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు. మనకి ప్రజెంట్ ఇద్దరు ఉన్నారు, అశోక్ లావాసా మరియు సుశీల్ చంద్ర. నెక్స్ట్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ వచ్చి మనకి ప్రజెంట్ రాజీవ్ మెహర్షిని. ఓకే, కాగ్ ఎవరు? రాజీవ్ మెహర్షిని. నెక్స్ట్ సెడ్బీ, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫుల్ ఫామ్ ఏంటి? స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశంలో ఉన్న చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అయిన సెడ్బీకి ప్రజెంట్ మనకి చైర్మన్ మరియు ఎండి ఎవరు అంటే మహమ్మద్ ముస్తఫా. అలాగే ఎన్హెచ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. సో ఓకే, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరు ప్రజెంట్ అంటే దక్షిత దాస్. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా. ఓకే, మనకి అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ, ఓకే, న్యూ సెక్రటరీ, కొత్త కార్యదర్శి ఎవరు అంటే పీకే సింగ్. సో చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా, కార్యదర్శి సెక్రటరీ వచ్చి పీకే సింగ్. నెక్స్ట్ ఐఆర్డిఏఐ, ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఎవరు అంటే మనకి సుభాష్ చంద్ర కుంతియా. సో ఐఆర్డిఐ అనేది మనకి ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఓకే, ఐఆర్డిఐ యొక్క చైర్మన్ ఎవరు? సుభాష్ చంద్ర కుంతియా. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క హెడ్ వచ్చి రాధా బినోద్ బర్మన్. నెక్స్ట్ సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వచ్చి రాకేష్ భారతి మిట్టల్. నెక్స్ట్ 21st లా కమిషన్. ఓకే, 21వ న్యాయ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే బల్బీర్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి కేకే వేణుగోపాల్. సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి తుషార్ మెహతా. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. అటార్నీ జనరల్ వచ్చి కేకే వేణుగోపాల్, సాలిసిటరీ జనరల్ వచ్చి మనకి తుషార్ మెహతా. అలాగే అదనపు సాలిసిటరీ జనరల్, ఎడిషనల్ సాలిసిటరీ జనరల్ ఎవరు అంటే మాధవి దివాన్.
ఓకే, నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే హెచ్ఎల్ దత్తు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చి రేఖా శర్మ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ వచ్చి సయ్యద్ గొయ్రుల్ హసన్ రిజ్వీ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీకి సంబంధించిన నేషనల్ కమిషన్ అనమాట. బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ అంటే దీని పొజిషన్ ప్రజెంట్ మనకి వేకెంట్గా ఉంది. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన నేషనల్ కమిషన్ హెడ్ వచ్చి రామ్ శంకర్ కతారియా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్స్కి మనకి నందకుమార్ సాయి. నెక్స్ట్ రైల్వే బోర్డ్ చైర్మన్ రీసెంట్గా అప్డేట్ అవ్వడం జరిగింది. వికే యాదవ్ లేదా వినోద్ కుమార్ యాదవ్. అశ్విని లోహాని ప్లేస్లో మనకి వినోద్ కుమార్ యాదవ్ గారు రావడం జరిగింది. ఇంపార్టెంట్ వన్ గుర్తుపెట్టుకోండి. రైల్వే బోర్డ్ కొత్త చైర్మన్ ఎవరు? వినోద్ కుమార్ యాదవ్. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చి కేవీ చౌదరి. విజిలెన్స్ కమిషనర్స్ వచ్చి మనకి శరత్ కుమార్ మరియు తేజేంద్ర మోహన్ బాసిన్. సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే ఇవి కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. సివిసి వచ్చి కేవీ చౌదరి, విజిలెన్స్ కమిషనర్స్ వచ్చి శరత్ కుమార్ మరియు తేజేంద్ర మోహన్ బాసిన్. నెక్స్ట్ సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఓకే, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చి మనకి సుధీర్ భార్గవ. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ కమిషన్ వచ్చి కేఎన్ వ్యాస్. నెక్స్ట్ ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉన్న మొబైల్ నెట్వర్క్స్ కానీ డిటిహెచ్ కానీ ఇటువంటి వాటన్నిటినీ కూడా మనకి ట్రాయ్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ వచ్చి మనకి రామ్ సేవక్ శర్మ. నెక్స్ట్ ప్రసార భారతి యొక్క సీఈఓ వచ్చి శశిశేఖర్ వెంపటి. అలాగే ప్రసార భారతి యొక్క చైర్మన్ వచ్చి సూర్యప్రకాష్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సీఈఓ అడిగితే శశిశేఖర్ వెంపటి, చైర్మన్ అడిగితే సూర్యప్రకాష్. నెక్స్ట్ సిబిఎఫ్సి ప్రెసిడెంట్. సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. దీనికి సంబంధించిన ప్రెసిడెంట్ వచ్చి ప్రసూన్ జోషి. నెక్స్ట్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ వచ్చి మనకి ప్రజెంట్ జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క హెడ్ వచ్చి డిపి సింగ్. నెక్స్ట్ 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చి వైవి రెడ్డి. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చి మనకి ఎన్కే సింగ్. ఓకే, 14th అడిగితే వైవి రెడ్డి, 15th అడిగితే మనకి ఎన్కే సింగ్. అలాగే సెబీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ వచ్చి అజయ్ త్యాగి. నెక్స్ట్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అనేది బెంగళూరులో ఉంటుంది. దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చి కె శివన్. అలాగే ఎల్ఐసి యొక్క తాత్కాలిక చైర్మన్ వచ్చి మనకి హేమంత్ భార్గవ. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి రంజనీష్ కుమార్. నెక్స్ట్ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ రీసెంట్గా రిజైన్ చేయడం జరిగింది. పొజిషన్ ప్రజెంట్ వేకెంట్గానే ఉంది. నెక్స్ట్ ఎన్ఎస్సి యొక్క ఎండిఎన్ సీఈఓ వచ్చి విక్రమ్ లిమాయే. అలాగే బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్ వచ్చి సేతురత్నం రవి. అలాగే బీఎస్సీ యొక్క ఎండిఎన్ సీఈఓ వచ్చి ఆశీష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్. స్టార్టింగ్లో మనం రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి సుప్రీం చీఫ్ కమాండర్ అని పిలవడం జరుగుతుందని చెప్పాను కదా. ఎందుకు అంటే త్రివిధ దళాలు అంటే ఏంటి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఈ త్రివిధ దళాలకి కూడా అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు. అందుకే ఆయన మనం సుప్రీం చీఫ్ కమాండర్ త్రివిధ దళాధిపతి అని పిలవడం జరుగుతుంది. సో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ వచ్చి జనరల్ బిపిన్ రావత్. నేవల్ స్టాఫ్ వచ్చి అడ్మిరల్ సునీల్ లంబా. ఎయిర్ స్టాఫ్ వచ్చి బిఎస్ ధనోవా. అలాగే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ వచ్చి రాజీవ్ జైన్. ఓకే, నెక్స్ట్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క హెడ్ వచ్చి వైసి మోడీ. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క హెడ్ వచ్చి అనిల్ కుమార్ దస్మానా. నెక్స్ట్ సిబిఐ రీసెంట్గా అప్డేట్ అవ్వడం జరిగింది. సిబిఐ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ యొక్క హెడ్ వచ్చి రిషి కుమార్ శుక్లా. నెక్స్ట్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క హెడ్ వచ్చి రజనీకాంత్ మిశ్రా. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా డిఫెన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు. ఎన్ఎస్ఏ యొక్క హెడ్ వచ్చి అజిత్ కుమార్ దోవాల్. నెక్స్ట్ ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ యొక్క హెడ్ వచ్చి ఎస్ఎస్ దేశ్వాల్. ఓకే, నెక్స్ట్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క హెడ్ వచ్చి రాజీవ్ రాయ్ భట్నాకర్. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ అంటే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, ఇంగ్లీష్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. దీనికి సంబంధించిన హెడ్ వచ్చి రాజేష్ రంజన్. నెక్స్ట్ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి మనకి సుదీప్ లక్తాకియా. అలాగే ఎస్ఎస్బి సహస్ర సీమ బల్ యొక్క హెడ్ వచ్చి మనకి కుమార్ రాజేష్ చంద్రన్. ఓకే, ఈయన కూడా రీసెంట్గా అప్డేట్ అయ్యారు.
నెక్స్ట్ పిఎఫ్ఆర్డిఐ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క హెడ్ వచ్చి హేమంత్ జీ కాంట్రాక్టర్. ఇండియాలో ఉన్న పెన్షన్ ఫండ్స్ అన్నింటినీ కూడా పిఎఫ్ఆర్డిఐ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిక్కీ ప్రెసిడెంట్. ఓకే, మనకి ఫిక్కీ ప్రెసిడెంట్ వచ్చి సందీప్ సోమాని. ఓకే, ప్రెసిడెంట్ అడిగితే సందీప్ సోమాని. అలాగే ఫిక్కీ యొక్క సెక్రటరీ జనరల్ అడిగితే కనుక దిలీప్ చెనాయ్. ఓకే, మనకి ప్రెసిడెంట్ వచ్చి సందీప్ సోమాని, సెక్రటరీ జనరల్ వచ్చి దిలీప్ చెనాయ్. అలాగే ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అలాగే అసోచామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి బాలకృష్ణన్ గోయంకా. ఓకే, బాలకృష్ణన్ గోయంకా. అలాగే అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ సెక్రటరీస్ ఉన్నారు, ఒకసారి చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, క్యాబినెట్ కార్యదర్శి వచ్చి ప్రదీప్ కుమార్ సింహా. అలాగే రక్షణ కార్యదర్శి ఓకే మనకి డిఫెన్స్ సెక్రటరీ వచ్చి సంజయ్ మిత్రా. విదేశాంగ కార్యదర్శి ఫారెన్ సెక్రటరీ వచ్చి విజయ్ కేశవ్ గోఖలే. హోమ్ కార్యదర్శి హోమ్ సెక్రటరీ వచ్చి రాజీవ్ గోబా. అలాగే ఆర్థిక కార్యదర్శి ఫైనాన్స్ సెక్రటరీ వచ్చి అజయ్ నారాయణ్ జా. రెవెన్యూ కార్యదర్శి రెవెన్యూ సెక్రటరీ వచ్చి మనకి అజయ్ భూషణ్ పాండే. ఓకే, ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి అన్నీ కూడా. నెక్స్ట్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక హెడ్ వచ్చి బిజేంద్ర పాల్ సింగ్. అలాగే స్విఫ్ట్ ఇండియా చైర్మన్ వచ్చి మనకి మాజీ ఎస్బీఐ చైర్మన్ అయిన అరుంధతి భట్టాచార్య. మనకి ఇండియాలో ఉన్న బ్యాంక్స్ని ఐడెంటిఫై చేయడానికి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి ఎలా అయితే ఉంటుందో అలాగే ఫారిన్ బ్యాంక్స్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఫారిన్ ట్రాన్సాక్షన్ని మనకి స్విఫ్ట్ కోడ్ అనేది ఉంటుంది. స్విఫ్ట్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఓకే, నెక్స్ట్ సిబిడిటి చైర్మన్. రీసెంట్గా మనకి సిబిడిటి చైర్మన్ అయిన సుశీల్ చంద్ర మనకి ఎలక్షన్ కమిషనర్కి ట్రాన్స్ఫర్ అవడంతో ఇక్కడ కొత్త చైర్మన్ రావడం జరిగింది. సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల చైర్మన్ ఎవరు అంటే పిసి మోడీ లేదా ప్రమోద్ చంద్ర మోడీ. నెక్స్ట్ అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ సెంట్రల్ బోర్డు యొక్క చైర్మన్ వచ్చి ప్రణవ్ కుమార్ దాస్. ఎస్ రమేష్ ప్లేస్లో ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది, ప్రణవ్ కుమార్ దాస్. ఓకే, సిబిడిటి ప్రత్యక్ష పన్నులకి ప్రమోద్ చంద్ర మోడీ, అలాగే పరోక్ష పన్నులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్కి ప్రణవ్ కుమార్ దాస్. నెక్స్ట్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వచ్చి అరవింద్ సక్సేనా. అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చి ఆషిమ్ ఖురానా. మనకి ఇండియాలో ఉన్న బ్యాంక్ ఎగ్జామ్ అన్నింటినీ కూడా కామన్గా ఐబీపీఎస్ ఎలా అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తుందో అలాగే సివిల్ సర్వీస్ ఐపీఎస్ ఐఏఎస్ లాంటి యూపీఎస్సీ బోర్డు నిర్వహిస్తుంది. అలాగే రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నింటికి కలిపి మనకి ఎస్ఎస్సి అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ సిబిఎస్ఈ చైర్మన్ వచ్చి అనితా కార్వాల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ నాబార్డ్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ యొక్క చైర్మన్ వచ్చి మనకి హర్ష్ కుమార్ బన్వాలా. నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ వచ్చి అనిల్ డి సహస్రబుద్ధే. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, చైర్మన్ ఎవరు? అనిల్ డి సహస్రబుద్ధే. నెక్స్ట్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్, ఐబీఏ అంటారు. ఐబీఏ అంటే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క చైర్మన్ వచ్చి సునీల్ మెహతా. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసేది మనకి కేంద్ర బ్యాంక్ అలాగే సెంట్రల్ బ్యాంక్ అని కూడా చెప్పుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క గవర్నర్ వచ్చి మనకి శక్తికాంత్ దాస్. సుర్జిత్ పటేల్ గారు రాజీనామా చేయడంతో మనకి 25వ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా శక్తికాంత్ దాస్ అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే మనకి రిజర్వ్ బ్యాంక్కి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వాళ్ళు వైరల్ వి ఆచార్య, బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్, ఎన్ఎస్ విశ్వనాథన్. ఓకే, వెరీ బిగ్ మూన్ అనే కోడ్ ద్వారా మనం ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వైరల్ వి ఆచార్య, బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్, ఎన్ఎస్ విశ్వనాథన్ 4 కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్స్. నెక్స్ట్ నీతి ఆయోగ్ చాలా ఇంపార్టెంట్. మనకి నీతి ఆయోగ్ అనేది మనకి ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ 2015 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. సో ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2015. అలాగే నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగితే కనుక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే చైర్మన్గా కూడా ఉంటారని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. సో నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే మనకి నరేంద్ర మోడీ.
అలాగే వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. అలాగే నీతి ఆయోగ్ యొక్క CEO ఎవరు అంటే మనకి అమితాబ్ కాంత్. ఓకే, సో ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ని దేన్ని రీప్లేస్ చేసి తీసుకొచ్చారు అంటే ప్లానింగ్ కమిషన్. ఏ సంవత్సరం నుండి అంటే 2015 నుండి. నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్. CEO వచ్చి అమితాబ్ కాంత్. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ హూ ఈస్ హూ అనేది మ్యాక్సిమం అన్నీ కూడా నేను చెక్ చేశాను. ఇన్ కేస్ ఇంకా ఏమన్నా అప్డేట్స్ కానీ మిస్టేక్స్ కానీ ఉంటే కనుక మీరు కింద కామెంట్ అనేది తప్పకుండా చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.